కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ ఆశించిన మేరకు మున్సిపాలిటీలు రాలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలిచిందని అన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జెడ్ఎంసీలో ఎన్ని గెలిచాడని గుర్తు చేశారు. ఇప్పుడు తమ పార్టీ ఎన్ని గెలిచిందో గమనించాలని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఇక తమ పార్టీ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నామని, అయితే కొంత తగ్గిందని కేటీఆర్ తెలిపారు. హంగు వచ్చిన చోట కూడా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ఇక ఎక్స్ అఫిషియో ఓట్ల నమోదు విషయమై సిఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడామన్నారు కేటీఆర్. లేదని ఏసీబీ అధికారులే చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 5 సార్లు విచారణకు పిలిచారని గుర్తు చేశారు. ప్రభుత్వం అరెస్టు చేయాలని అనుకున్నా సరే మళ్లీ పిలిస్తే కూడా వెళ్తానని తేల్చి చెప్పారు. జైల్లో పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. అలా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కొద్దిసేపటి మీడియాతో చర్చ చేశారు. వాళ్ళ కీలక అంశాలపైన మీడియా ప్రజలతో చర్చించారు. వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉంది. వారు ఆశించిన స్థానాలు రాలేదని ఒక నిరాశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే మా పార్టీ కార్యకర్తలు గట్టిగా పోరాటం వలన అద్భుత పోరాటం చేశారు. వాళ్ళ మనీ పవర్, మజిల్ పవర్ ఉపయోగించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తట్టుకొని మెజారిటీ స్థానాల్లో గెలుపొందాం. అయినా ఓవరాల్ గా 30 మున్సిపాలిటీల పైగా వస్తాయి అనుకున్నాం. కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా మాకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదు. గతంలో కంటే తక్కువ సీట్లు, ఓట్లు, వార్డులు వచ్చిన విషయం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది, అడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందంటూ కూడా ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, స్థానిక అంశాలు, స్థానిక సమస్యలపైనే ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళకు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసింది. ఈ ఫలితంగా ఇవాళ వారు ఆశించిన స్థాయిలో కూడా సీట్లు రాలేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయని కూడా ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసింది. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికల సమాధానం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎక్స్ అఫిషియో సంబంధించి సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. మొదట ఒక రూల్ చెప్పారు, ఇప్పుడు మరొక రూల్ చెప్తున్నారు. ఈ విధానాన్ని కలెక్టర్లు ఒక మాట చెప్తే చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారనే విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న నిబంధనల పైన ఎవరికి స్పష్టత లేదు. మరోసారి ఈ ఫార్ములా ఈకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుంది. ఇప్పటికీ 4 సార్లు పిలిచినా వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందంటూ కూడా ఫార్ములా ఈకి సంబంధించిన అంశాన్ని గుర్తు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా పోతాం, ఎన్ని సార్లు విచారణ చేసినా హాజరవుతాం, విచారణ చేసినా మాకేం ఇబ్బంది లేదు, చివరికి జైల్లో పెట్టినా భయపడేది లేదు, అదిలేదు లేదంటూ కూడా కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. ఈ కేసులో ఎలాంటి
వసలేదనే విషయాన్ని పోలీసు అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పినా మళ్ళీ ఫార్ములా ఈ కేసు మీద కొత్త డ్రామాలు చేస్తుందంటూ కూడా గుర్తు చేస్తూ, అయినప్పటికీ కూడా విచారణ మేము సహకరిస్తాం, మళ్ళీ విచారణకు హాజరవుతానంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలో ఎన్ని గెలిచింది, రేవంత్ రెడ్డి మల్కగిరి ఎంపీగా ఉండి కాంగ్రెస్ వర్కింగ్ గా ఉన్నప్పుడు జిహెచ్ఎంస్ లో ఎన్ని స్థానాలు గెలిచారో గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎన్ని గెలిచాం, ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ కూడా గుర్తు చేశారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపగలిగింది. అనుకున్న కార్పొరేషన్ లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు సాధించిన విషయాన్ని సందర్భంగా దాదాపు 37% సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ ను సాధించింది. ఇది కార్యకర్తలు విరోచితంగా పోరాటం చేశారు. డబ్బు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బు పంచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి ఇన్ని సీట్లు సాధ్యమైందని చెప్పేసి గుర్తు చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత చురుకైన పాత్ర పోషిస్తారు. ఖచ్చితంగా ప్రజల సేవ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ ప్రజా పోరాటాలను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు, ఖచ్చితంగా ప్రజల సమస్యల పోరాటంపై ముందుకెళ్తాం. ఇవాళ ఏదైతే ఈ అంగేరు పడిన స్థానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కైవసం చేసుకోవడానికి కృషి చేసినట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ పెద్దసేపటి మీడియా ప్రజలతో చిట్చాట్లు చెప్పారు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.